అండి సార్ ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ నడుస్తుందని చెప్పేసి చాలా మంది అయితే భయంతో ఆందోళన చెందుతున్న ప్రజలైతే దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది వదంతులు నమ్మి గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో పాపులారిటీ లేనటువంటి కొన్ని టీవీ ఛానల్స్ వదంతులు సృష్టించి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి అన్నీ కూడా రేట్లు పెరిగిపోయేలాగా, ఇటు గ్యాస్ కానీ ఇటు పెట్రోల్ కానీ రేట్లు పెరిగిపోయేలాగా జనాన్ని గందరగోళంలో పడేసి సర్వనాశనం చేస్తున్నాయి. నిజంగా ఈ మధ్యకాలంలో ఆర్టీవీ అనేటటువంటిది పద్దాకా కూడా ప్రాపకాండ చేసి మనకమ్మో లాక్డౌన్ వస్తుంది, తొందరలో అందరూ ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కేవలం పాపులారిటీ కోసం, ఆ ఛానల్ వెలుగులోకి రావడం కోసం ఇష్టానుసారంగా ప్రాపకాండ చేసి ఇలాగ జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. కాబట్టి అలాంటి ఆర్టీవీ ప్రచారం చేసేటటువంటి కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ యుద్ధ సమయంలో మనకి భారతదేశానికి వచ్చినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, ఇట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందరూ కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కొన్ని టీవీ ఛానల్స్ కావాలని చెప్పి జనాలని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా ప్రచారాలు చేసి ఇబ్బందులు పడేస్తున్నారు. అలాంటి టీవీ ఛానల్ మనుగడ సాగించకూడదు. వాస్తవంగా దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలా. అలాగే ప్రజలెవరూ కూడా లాక్డౌన్ అని చెప్పి ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే లాక్డౌన్ అయ్యేటువంటి పరిస్థితి మన భారతదేశానికి రాదు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా ఒక దేశం పట్ల వివక్షత చూపడం కానీ, ఇంకో దేశం పట్ల ప్రేమ చూపడం కానీ ఉండదు. అన్నీ సమానంగా ఉండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి భారతదేశానికి వచ్చినటువంటి ముప్పు ఏ దేశం వల్ల కూడా రాదు. కాబట్టి ఇలాంటి వదంతులు నమ్మొద్దు. అలాగే ఈ పెట్రోల్ కొరత, డీజిల్ కొరత కూడా సృష్టించడానికి కారణం డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుందని కొన్ని ఈ ఆర్టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్స్ గల్లంతు చేసేస్తున్నాయి. ప్రజలను గందరగోళం గురి చేసి మన పని పాటు చేసడమే కాకుండా మన డబ్బులను కూడా పోవడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి అలాంటి ఏం నమ్మొద్దని చెప్పి కోరుకుంటున్నాను. అంటే కొన్ని అవి సిఎంసీ ఛానల్స్ అని చెప్పేసి కొంతమంది స్ట్రైకులు పడవుతారని చెప్పి అలాంటి వాటి కూడా వాళ్ళు ఏదైతే ఫేక్ తమ్నెల్స్ పెడుతున్నారు. సో అంటే యూట్యూబ్ ఛానల్స్ అయితే మ్యాక్సిమం పెట్టరు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెడితే స్ట్రైకులు పడుతున్నాయి ఇప్పుడు. సో ఏవైతే సిఎంసీ ఛానల్ కానీ శాటిలైట్ ఛానల్ కానీ వాళ్ళు మాత్రమే పెడుతున్నారు అండి. వాటికి దాని గురించి నేను చెప్పాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన ఛానల్స్ ఆర్టీవీ మాత్రం చెలరేగిపోతుందండి. ఈ విషయాల్లో ప్రాపకాండ సృష్టించడంలో ఆర్టీవీ ఎందుకు చేస్తుందంటే, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏదో గందరగోళం సృష్టిస్తే టీవీ ముందుకు వస్తుంది, పెద్ద టీవీలతో పాటు అన్ని టీవీలతో ఇది కూడా పాపులారిటీ చెందుతుందనే ఆలోచనతో స్వార్థంతో చేస్తున్న పని. ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతున్నా ఎక్కడో కూడా మానవత్వం లేకుండా ఇలా ప్రచారాలు చేస్తూ మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఎంతో అన్యాయమైనటువంటి వార్తలను ప్రజల్లోకి పంపిస్తూ గందరగోళం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వదంతులు ఎవరూ నమ్మొద్దు. ఏది మన దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. అన్ని రంగాల్లో మన దేశం సుసంపన్నంగా ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా మన దేశం ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోదు. కాబట్టి యుద్ధాన్ని ఆపే శక్తి కూడా మన దేశానికి ఈరోజు వస్తుంది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం వహించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి వదంతులు నమ్మొద్దు. థ్యాంక్ యూ.